హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక రూ. 10 గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట. ఇక సంతోషంగా ఉద్యోగులని మనకైతే రావడం జరిగిందనమాట. ఏంటది అనేది వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియోలు కనుక వెళ్ళినట్లయితే కేంద్ర ఉద్యోగులకు సంతోషంగా ఉండండి. ఈ తేదీ నుంచి డిఏ పెరుగుతుంది, జీతం ఇంత పెరుగుతుంది అనేది గతంలో మాదిరిగా ఈసారి కూడా ఇక డిఏ హైక్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఈసారి 4% డిఏ పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. మోడీ ప్రభుత్వం త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్సెస్ అంటే డిఏని పెంచబోతుందన్నమాట. దీని కారణంగా ప్రతి ఒక్కరికి జీతంతో పెరుగుదల ఉంటుందన్నమాట. గతంలో మాదిరిగానే ఈసారి కూడా 4% డిఏ పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలుపబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందనమాట. అయితే ఇదే జరిగితే ఉద్యోగులకు పింఛన్దారులకు అందుతున్న మొత్తం పెరుగుతుంది. అయితే సుమారు 1 కోటి మందికి ఉద్యోగులకు పెన్షన్దారులకు ఈ పెంపు నుండి ప్రయోజనం పొందుతారు. ఇది బూస్టర్ డోస్ లాగా నిరూపించబడుతుంది. ఈ పెంపు ఎంతకాలం సాధ్యమోనని ప్రశ్న ఉద్యోగులకు మొదలవుతుందన్నమాట. డిఏ పెంపు తేదీని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మీడియా నివేదికలు ఆగస్టు మొదటి వారం అంటే 7వ తేదీలోపు అది క్లెయిమ్ చేస్తున్నారు. అంతకుముందు జూలై 23న ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నప్పుడు డిఏపై ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. 8వ వేతన సంఘం ఇక కూడా 7వ వేతనం ఒక నిర్ణయం వెలువడుతుందని ఉద్యోగులు ఆశించగా ప్రభుత్వం మౌనం దాల్చిందన్నమాట. డిఏ పెంపు తర్వాత జీతం అవకాశానికి ఇక చేరుతుంది. అయితే చూసుకున్నట్లయితే కేంద్రం ఉద్యోగులకు డిఏలు 4% పెంపు ఉంటే జీతంతో బంపర్ పెంపు ఉంటుందన్నమాట. ఈ పెంపుతో డిఏ 54% అవుతుంది. ప్రభుత్వం మరియు ప్రస్తుత ఉద్యోగులకు 50% డిఏ ప్రయోజనం పొందుతున్నప్పుడు 4% పెంచిన తర్వాత జీతం ఎంత ఉంటుందనే చర్చ ఉద్యోగుల్లో మొదలు నడుస్తుంది. అయితే ఉద్యోగులకు జీతం 40,000 రూపాయలు అయితే ఇక 4% డిఏ కలిపి 1,600 రూపాయలు పెంచే అవకాశం ఉంది. 12,000 లెక్కిస్తే సుమారు ఇక 19,200 రూపాయలు పెరుగుతుంది. ద్రవ్యోల్బణ సమయంలో మొత్తం ఒక వరం అని రుజువు చేస్తుందన్నమాట.